కొద్ది కరివేపాకు కూడా ఇందులో వేసుకున్నాం. గోంగూర సరిపోతుంది కదా గ్రీన్కని, కట్ట సరిపోతుందో లేదని కొన్ని కరివేపాకులు, కొద్ది పుదీనా కూడా వేసాం. పచ్చిమిర్చి ఒక 5-6 వేసుకోండి. నా దగ్గర బ్లాక్ పచ్చిమిర్చి కూడా ఉంది. ఫ్రై చేసుకుని దాన్ని మనం చాలా వాటికి గోంగూర పులిహోరకి, గోంగూరకి, దీనికి పేస్ట్కి రెండు సరిపోతుంది. దీన్ని ఇప్పుడు స్టోర్ చేసుకోవచ్చు. ఆయిల్ అది బాగా తేలిన తర్వాత దీన్ని స్టోర్ చేసుకొని కావాలంటే బిర్యానీస్లో చేసుకోవచ్చు. మన పులిహోర చేస్తున్నాను అనుకో, గోంగూర మినిట్స్ కలుపుతూ చూస్తూ తయారైంది దగ్గరికి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపేసుకొని కొంతసేపు పోయాక ఒక గ్లాస్ కంటైనర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు. బ్రౌన్ రైస్ ఒక గంట ముందు పెట్టుకున్నాం. ఇదేమో క్యారెట్, క్యాష్యూ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వేసుకున్నాం కదా. ఇప్పుడు క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీ, ఇవి ఫ్రోజన్వి ఉంటాయి. నేనైతే ఒక 3 గంటలు నానపెట్టుకుని ఉంచాను. ఒక రోజంతా నానపెట్టుకోవచ్చు. ఈరోజు బిర్యానీ వండుతానంటే ఈ పచ్చివి బఠానీలు వాటిని నానపెట్టుకొని ఉంచుకున్నా. అన్నీ వేసేసుకుందాం. ఇవి ఓల్డ్ మొత్తం స్పైసెస్, షాజీరా, లవంగ, పువ్వు, అనస పువ్వు, మరాఠీ మొగ్గ, ఇవన్నీ. ఇక బిర్యానీ ఆకు, ఇలా ముందుగానే పెట్టుకున్నాం కదా. అండ్ మన క్యారెట్, క్యాష్యూ పేస్ట్, కొద్దిగా ఫ్లాక్స్ సీడ్స్ అవి కూడా వేసుకుంటున్నాను. నేను ఈ మధ్య అన్నిట్లో పోపులా వేసేస్తున్నాను ఫ్లాక్స్ సీడ్స్, చాలా కొద్దిగా. ఎక్కువ వేస్తే టేస్ట్ చేంజ్ అవ్వచ్చు, కానీ తక్కువ వేస్తే ఏమి ఉండదు. మీరు కూడా చాలా హెల్త్. ఇంకా పెట్టుకున్న మన గోంగూర పేస్ట్ వేసుకున్నాం. సాల్ట్, కారం కొద్దిగా వేస్తున్నాం, ఎందుకంటే పచ్చిమిర్చిలు వేసాం ఆల్రెడీ. క్యాప్సికమ్ వేసుకున్నాం, కారం కదా, అది బాగా దగ్గరగా వచ్చింది. ఇప్పుడు మన రైస్ తీసుకుందాం. ఇలా కొద్దిగా మునగాకు పొడి వేసేస్తున్నాను. మనం ఇంతకుముందు పౌడర్ చేసుకుని పెట్టుకున్నాం, మన ఛానల్లో ఉంది. మునగాకు, ఎండుమిర్చి, బ్లాక్ సీడ్స్ అన్ని కలిపి పౌడర్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు దీనిలో 1 గ్లాస్ ఆఫ్ రైస్ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టేస్తాం చాలు. బాయిల్ అవుతుంది కదా, కుక్కర్ పెట్టేసుకున్నా. అయిపోయాయి కదా, ఎలా ఉన్నాయో చూసుకుని గ్యాస్ కట్టర్. మన బిర్యానీ రెడీ అయిపోయింది. వావ్, గోంగూర కదా కొద్దిగా పులుపు ఉంటుంది, కావాలంటే కర్డ్ వేసుకోవచ్చు, లేకపోతే
ఇంకా పులుపు కావాలని నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు.